అన్నిసార్లు నా గురించి మాట్లాడుతున్నారంటే భయం లేకుండా మాట్లాడుకుంటారా? ఉం? ఎవరు మాట్లాడినా సరే రఘురామకృష్ణరాజుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని పాస్టర్లు వాళ్ళు వీళ్ళు దళిత క్రైస్తవులు ఊళ్ళో ర్యాలీలు చేసుకుంటారంటే భయం లేదనా? సింపుల్ కామన్ సెన్స్. చాలా భయపడుతున్నారు. ఎందుకు ఆ భయం ఎందుకు క్రియేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఏదో చిన్న ఇష్యూని లైట్ వేలో తీసుకుపోవాల్సిన నేపథ్యం. అసలు మీరు అనుకుంటే ఆ ఇష్యూ అంత దూరం కూడా వచ్చి ఉండేది కాదు, లైట్ వేలో జరిగిపోయేది. బట్ ఇది ఎందుకు అంత కాంట్రవర్సీలోకి ఎందుకు పోవాలి? ఎందుకు తీసుకెళ్ళిపోయారు దాన్ని? ఇది ఎలాగ మాట్లాడి ఇలా పేకలేరు అలా పేకలేరంటే చూపెడతాం అంతే. ఐఎమ్ రెడీ. అంతేనా? ఐ విల్ ఫేస్ ఎనీ ఛాలెంజ్. ఇట్స్ ఎ లీగల్ బ్యాటిల్. కానీ మీకు ఇంకా నమ్మకం ఉంది? నమ్మకం ఉంటుందండి. ఎంత రామాయణం అంతా ఇన్ని రాముడికి సీతం అవుతుంది అన్నట్టు చాలా స్పష్టంగా చెప్పాను కదా. ఇట్ ఈస్ అన్ ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్. ఇట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ ప్లేస్. ద ల్యాండ్ ఈస్ డిజిగ్నేటెడ్ యాజ్ గుడి పోరంబోక్ ఇన్ ఆల్ ద డాక్యుమెంట్స్. ఎవడో పెచ్చోడు ఏదో వాగి ఏయో డాక్యుమెంట్లు కంటికి కనపడకుండా అక్కడ ఎక్స్పర్ట్ ఆర్డర్ తెచ్చుకుంటే ఏమైంది? స్టాటస్ కో, పోస్ట్ ఇట్ ఆన్ such and such date, within 4 weeks they have to file the replies అని ఇచ్చారు. ఆల్రెడీ ప్రభుత్వం వకాలత్తులు వేసేసింది. నేను కౌంటర్ వేసాను. ఉండిలో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ సొంత నిధులతో స్కూల్స్ కట్టిస్తున్నారు, పోలీసు వాళ్ళకి వెహికల్స్ ఇస్తున్నారు. తక్కువ అయినా కూడా మీరు పబ్లిక్ నుంచి పబ్లిక్కే కాదు, సిఎస్ఆర్ నిధులు, నా ఫ్రెండ్స్ ఇచ్చిన నిధులు, కొంత పబ్లిక్, నామినల్గా నేను అదే కొంత వర్కౌట్ అయితే చేసి ఒక పాజిటివ్ మూడ్లోకి తీసుకెళ్తున్న నేపథ్యంలో అనవసరం ఇటు కాంట్రవర్సీస్ ఎందుకు రఘురామరాజుకి అంటున్నా? ఇది ఇంకా పాజిటివ్ అయిందంటున్నా. మీరు అలాగే ఆ గ్రామాల్లో మీ ఊళ్ళల్లో కూడా చెట్ల పక్కన లేకపోతే రోడ్ల మీద ఉన్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో కొన్ని కూలలు వేస్తున్నారు కదా, అంటే ఆక్రమణలను లేకపోతే ఇంకోటనో చేస్తున్నారు. ఒక మంచి కార్యక్రమం. కానీ దాన్ని టార్గెటెడ్గా ఎందుకు దళితుల ఇళ్ళకే ఎందుకు పోవాల్సి వస్తుంది? అదే రాంగ్. అసలు దళితుల ఇల్లు టార్గెట్ అనేది అబ్సల్యూట్ రాంగ్. అక్కడ అన్ని కులాలకి సంబంధించిన వారి ఇల్లు ఉన్నాయి. అన్ని కులాలు రాజుల ఇల్లు ఉన్నాయి. అంటే అక్కడ కమ్మోరు ఉండరు. మా ఏరియాలో నా కాన్స్టిట్యున్సీ మొత్తం మీద కమ్మోళ్ళ ఓట్లు 200 ఉంటాయి. అంతేనా? అంతే. సో బీసీలు ఎక్కువ, కాపులు ఉన్నారు, తూర్పు కాపులు ఉన్నారు, కాలింగులు ఉన్నారు, బోలు మంది ఉన్నారు. అందరూ ఇల్లు ఉన్నాయి. అందులో అందరికీ ప్లాట్లు ఇచ్చున్నారు. ఆ ఇచ్చిన ప్లాట్లలోకి కొంతమంది అయితే ఇల్లు కూడా కట్టుకుని ఉన్నారు. ఆ ఇల్లు అతికించుకుని ఇందులో ఉంటున్నారు. అలాంటివి కూడా ఉన్నాయి. కాలువల పక్కన ఆక్రమించుకొని అదంతా కూడా వాళ్ళ మలమూత్రాలన్నీ కూడా ఆ కాలువలోకి వదిలి అక్కడికి కోతవేడ దూరంలో అదే కాలువ ఆ ఊరు మంచినీటి చెరువులోకి వెళ్తున్నప్పుడు క్యాన్సర్లో జబ్బులు మ్యాక్సిమం ఉన్నాయి. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. వాటర్ బాడీ కంటామినేషన్ ఇది చాలా మేజర్ ప్రాబ్లము. వాటర్ బాడీ కంటామినేషన్ ఉండకూడదు. ఆ సమయంలో ఏమైందంటే నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో ఒక విలేజ్లో చాలా అర్థం కాని దుంపగడప అనే గ్రామంలో ఒక వింత జబ్బు ఏంటో కూడా అర్థం కాల. ఒక ఇద్దరు చనిపోయారు. అంతు చిక్కని వ్యాధి అని అదని ఇదని. ఆ మధ్య ఏలూరులో ఒకసారి వచ్చింది. అలాంటిదే మా ఊరు నా కాన్స్టిట్యున్సీలో వస్తే పెద్ద ఇష్యూ అయింది. ఆ ఇష్యూ అయినప్పుడు ఏంట్రా అని మాట్లాడినప్పుడు వాళ్ళు గుర్తించింది ఏంటంటే ఈ వాటర్ కంటామినేషన్ ఫస్ట్ వాళ్ళ సోర్స్ చూస్తే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయింది. సో ఒక ఊరితోటి మొదలుపెట్టి అలాగే అటువంటిదే ఇంకెక్కడెక్కడ జరుగుతుంది, ఎక్కడెక్కడ డైరెక్ట్గా ఈ మంచినీటి చెరువుల్లోకి ఈ హ్యూమన్ ఎస్క్రిట్ అంతా వెళ్ళిపోతుంది అనేవి చూసి వాళ్ళందరికీ కూడా హౌస్ ప్లాట్స్ ఏదన్నా కొద్ది మందికి 1-6 లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ప్లాట్లు అరేంజ్ చేసి అలాట్ చేసి
వాళ్ళని తరలించడం జరిగింది. అక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఊరికనే ఒకళ్ళిద్దరు కావాలని చెప్పి మా కులాన్నే టార్గెట్ చేస్తున్నారని చెప్పి కొంతమంది మీడియాలో మాట్లాడారు. కొంతమంది సిపిఎం వాళ్ళు వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా మాట్లాడారు. అంతకుమించి ఇప్పుడు నాకు కామన్ సెన్స్ ఉండదా? ఓట్లు మళ్ళీ ఓట్లు అడగాల్సింది నేనే కదా, ఎక్కడికైనా ఫైనల్గా అదే కదా, ఫైనల్గా అదే కదా. అయినా సరే మరి నేనేమన్నా పిచ్చోన్నా? ఎందుకు చేయాల్సి వస్తుంది? మామూలుగా రాజకీయ నాయకుడు ఎవడు ఒక అధికారి ఇది తీసేయాలి అని వస్తే అని మీరు కాపాడతారు కదా అని కాపాడతారు. సో మరి నేను ఎందుకు అలా చేయట్లేదు అంటే నాకు రాజకీయం తెలియదా? అసలు నేనేమన్నా తింగరున్నా, నేనేమన్నా పిచ్చోన్నా? అంటే ప్రయారిటీస్ ఉండాలి. అల్టిమేట్గా హ్యూమన్ వెల్ఫేర్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకళ్ళిద్దరు స్వార్థానికి పబ్లిక్ షుడ్ నాట్ సఫర్. సో ఆ పాలసీలో ఇఫ్ పబ్లిక్ కెన్ అండర్స్టాండ్, లార్జర్ పబ్లిక్ గాట్ ద బెనిఫిట్, ఓన్లీ 1 or 2 people టెంపరరీలీ దే మే సఫర్ ఫర్ రాంగ్ డూయింగ్. సో వాళ్ళ గురించి వీళ్ళందరూ కూడా ఫీల్ అయిపోయి అరే రే అక్కడ ఒక ఇల్లు తీసేశాడు అని మిగిలిన వాళ్ళందరూ రాజుగారు ఓటేయకూడదని చెప్పి అనుకుంటారని చెప్పి నేనైతే అనుకోవట్లా. కానీ 99% ఆఫ్ ద పొలిటీషియన్స్ దే థింక్ దట్ వే. అది వాళ్ళ అదృష్టం దురదృష్టం నాకు తెలియదు. బట్ ప్రజల దురదృష్టం. అలాంటి థింక్ చేసే రాజకీయ నాయకుల్ని ఎన్నుకుంటాం ప్రజల దురదృష్టం. కానీ ఒక ఇంటర్నల్ విషయం సార్, టీడీపీలో కొందరు మీకు ఏమన్నా అంతర్గతంగా కొందరు పన్నోళ్ళు ఉన్నారా? కొంత మీ మీద వ్యతిరేక లేదు, మీ యాటిట్యూడ్ ప్రాబ్లం, మీకు ఏమన్నా ఈగో క్లాషెస్ ఇట్లాంటి? ఇప్పుడు నాకు తెలిసి లేదు. ఇప్పుడు ఎక్కడైనా సరే ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ఉంది, డెఫినెట్గా ఆర్టీవీలో అందరూ కృష్ణమోహన్ లైక్ చేస్తారా? చేయరు కదా. డెఫినెట్గా రవిప్రకాష్ దేవికేల్ సార్ కృష్ణమోహన్ ఎలా ఉన్నారు సార్ అని చెప్పి చెప్పేవాళ్ళు ఉంటారు కదా. రవిప్రకాష్ పట్టించుకోకపోవచ్చు, అది వేరే విషయం. సో అలాగే ప్రతి దగ్గర ఉంటాయి జనరల్గా. కానీ మీ దృష్టికి వస్తున్నాయా ఇట్లా? నా దృష్టికి అయితే రాలా, నా దృష్టికి రాలేదు. వచ్చినా నేను పట్టించుకోను. లేదు. ఇప్పుడు నెంబర్ 1 నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగం ఏంటి? డిప్యూటీ స్పీకర్. డిప్యూటీ స్పీకర్ ఉద్యోగంలో నేను ఏ పార్టీ సమావేశాలకి వెళ్ళకూడదు. రేపు ఈ సమావేశాలకి గత మహానాడికి వెళ్ళలేదు, రేపు మహానాడికి వెళ్ళను, వర్చువల్ అయినా కూడా నేను వెళ్ళను, ఎటువంటి పార్టీ సమావేశాలకి కూడా నేను వెళ్ళను. అంటే ఐఎమ్ నాట్ సపోజ్ టు. పార్టీ ఆ మధ్యన ఎప్పుడో జడా శ్రావణ్ కుమార్ అన్నాడు అసలు పార్టీకి రిజైన్ చేయాలి కదా, నువ్వు ఎందుకు రిజైన్ చేయట్లేదని. పార్టీకి రిజైన్ చేయాలి అని రూల్ లేదు. బట్ సమావేశాలు జరిగినప్పుడు న్యూట్రల్గా ఉండాలి, అది మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం సాధ్యమైనంత వరకు డైరెక్ట్గా పార్టీ సభ్యత్వం అలాగే ఉంటుంది, కానీ డైరెక్ట్గా పార్టీ కార్యక్రమాల్లో సాధ్యమైనంత వరకు రిస్ట్రెయింట్ మెయింటైన్ చేయడం మంచిది అని, అది కూడా సూచన. దట్ ఈస్ నాట్ రూల్. అందుకనే అటువంటి పెద్దల మార్గదర్శకాలు వెంకయ్యనాయుడు గారు స్పీకర్ అయినప్పుడు అది దీనికి అయినప్పుడు చేసినట్టున్నాడు కదా. నాకు తెలిసి వెంకయ్యనాయుడు గారు కాదు, ఎవరు చేయలేదు, ఒక్క సంజీవ్ రెడ్డి గారే చేశారు. బట్ సమావేశాలకు వెళ్ళా, పార్టీ సమావేశాలకి వాటికి వెళ్ళా.